హాయ్, మీరు ఎప్పుడైనా తలుపులంలో వెళ్ళారా? ఎప్పుడైనా ఆ ఏరియాని విజిట్ చేశారా? అయితే లెట్స్ గో విజిట్ తలుపులంలో. మా అనుభవాలు చెప్తాను, కమాన్. ఈ ఏలబడుతున్న లేడీస్ ఎవరో కాదు, వంట చేస్తాం మా వెంట పడుతూనే ఉన్నారు. మా ప్రాణం తీశారు. చూడ ఎలా వస్తారో మా వెనక ఫాలో అయ్యే అచ్చులాగే వస్తారు. వద్దమ్మా, అక్కర్లేదు, మేము వంట చేసుకుంటాం, మాకు వేరే పైన చూసుకుంటాం అన్నా సరే మమ్మల్ని వదలకుండా నాకు ఫుల్ ఫాలోయింగ్. వీళ్ళ దెబ్బకు మా కిరణ్ భయపడిపోయి కారు దగ్గరికి వచ్చి అన్నయ్య బండి తీయాలి. అక్కడి నుంచి బయలుదేరి నేరుగా కొండ మీదకి ప్రయాణం చేసి అమ్మవారి దర్శనానికి. కానీ సండే కావడం వల్ల చాలా ఎక్కువ రద్దీగా ఉంది, కానీ అమ్మవారి దర్శనం మాకు చాలా బాగా జరిగింది. యాక్చువల్గా అందరం తలుపులంలో అనేస్తాం, కానీ యాక్చువల్గా ఏంటంటే తలంపులమ్మ తల్లి అంటే మనం తలచుకున్న వెంటనే మన కోరికలు నెరవేర్చే తల్లి అని అర్థం. కానీ అలవాటు ప్రకారం అందరూ తలుపులమ్మ అంటారు. యాక్చువల్గా తలంపులమ్మ. టెంపుల్ రిపేర్ పనులు అవన్నీ చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇప్పుడైతే కనుక గర్భగుడిలోకి అయితే అనుమతిస్తున్నారు. మేమైతే గర్భగుడిలోకి వెళ్ళాము. అమ్మవారి దర్శనం మాకు చాలా బాగా జరిగింది. ఎక్కువగా ఇక్కడికి ఎవరు వస్తారంటే వెహికల్స్ కొంటారు కదా. కొత్తగా ఏ వెహికల్ కొన్నా సరే, అది కారా, లారీయా, బస్సా, ఏదైనా సరే, 2 వీలర్ అయినా సరే, ఫస్ట్ ఈ తలుపులమ్మ దగ్గరికి వచ్చి మొక్కు చెల్లించుకొని ఇక్కడ వంటకాలు చేసుకొని, ఇది కూడా గుర్ర ఏవో మొక్కుకుంటారు కదా, ఆ మొక్కుబడిలో తీర్చుకొని అక్కడే తిని బయలుదేరి వెళ్తారు అన్నమాట. ఆ వాహనాలకి మంచి జరుగుతుంది, అన్ని రకాలుగా బాగుంటుంది అనే ఒక పూర్వం నుంచి అందరికీ ఒక నమ్మకం. తలుపులంలో వెళ్ళే వాళ్ళందరికీ మాత్రం ఈ వంట వాళ్ళతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి స్వామి. సరే కదా, తలుపులమ్మ వెళ్ళే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో, వంట వాళ్ళతోనైతే చాలా అంటే చాలా ఇబ్బంది రా బాబు. యాక్చువల్గా టోల్గేట్ దగ్గర చాలా మంది లేడీస్ ఉంటారు. చూసారు కదా, మేము వెహికల్ మీద చూపించాం కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, మన వెహికల్ ఎక్కిపోతారు, డోర్ తెస్తే లోనకు కూడా వచ్చేస్తారు. జాగ్రత్త స్వామి. ఇది కాకన్నా మనం కొండ మీదకి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి కనుక కొండ మీద ఉంటారు, చాలా లిమిటెడ్ ప్రైసెస్తో తీసుకుంటారు, చాలా చక్కగా వంట చేసి పెడతారు. కాబట్టి కంగారు పడకండి, ఎంట్రన్స్లో వెళ్ళి మిస్ అయితే మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతామనే బాధ ఏమీ లేదు. పైన కొండ మీద కూడా ఉంటారు. తలుపులంలో వెళ్ళండి జాగ్రత్తగా. ఈ వంట చేసిన వాళ్ళతో తప్పితే మిగతా వాళ్ళందరితో చాలా బాగుంటుంది. వీళ్ళతో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు మాత్రం రేట్లు ఎక్కువ చెప్తున్నారు. కాబట్టి కొండ మీదకి వెళ్ళిపోండి. కొండపైన ఉన్న వాళ్ళు రీజనబుల్గా అప్లై చేస్తున్నారు, చూసుకొని వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ.